హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాలిమి దునియా. అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఇవాళ మేము సద్దుల బతుకమ్మ ఎట్లా చేసుకున్నాం, ఏం చేసుకున్నాం అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉంటుంది. ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మేము బతుకమ్మ చేయడానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాము. బతుకమ్మ చేయడానికి ప్రిపరేషన్స్ ఎందుకు అని అనుకుంటున్నారా? బతుకమ్మ డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాము. సో అందుకనే పైప్స్ తీసుకొని ఇలా పైప్స్తో ఇలా జాయిన్ చేసాము. మిడిల్లో అమ్మవారిని సెట్ చేసుకున్నాము. ఇన్స్టాలో కూడా మస్తు ట్రెండ్ అవుతుండే ఈ డిజైన్. పైన ఎడ్జ్కి ఒక బుట్ట కూడా పెట్టినాము. ఎందుకు అనేది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది. నార్మల్గా బతుకమ్మ చేయడం అందరికీ తెలిసిందే, బట్ ఇప్పుడు మేము చేసే బతుకమ్మ కొంచెం డిఫరెంట్. బతుకమ్మ ట్యుటోరియల్ అనుకోండి, డిఐవై అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ ఈ వీడియో చూస్తే మీరు నెక్స్ట్ టైంకి కూడా మంచిగా ఇలా బతుకమ్మ చేసుకోవచ్చు. సో ఇలా తాంబూలంలో ఆకులు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఒక రౌండ్ టేకు పూలు పెట్టుకున్నాము. ఆ తర్వాత మనం సెట్ చేసుకున్న ఈ పైప్స్ది ఉంది కదా, ఇది మధ్యలో సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇట్లా 3 రౌండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. అప్పుడే స్టేబుల్ అయిపోతుంది. పువ్వులు పెట్టడం ఎంత ఇంపార్టెంటో మధ్యలో ఆకులు వేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అప్పుడైతేనే ఆ మధ్యలో ఉన్న స్టిక్ మంచిగా నిల్చుంటుంది. ఇది మొత్తం వీడియో తీస్తే లాగ్ అవుతుంది అని చెప్పేసి నేను టైం ల్యాబ్స్ సెట్ చేసుకున్నా. 9 రోజులు అమ్మవారిని ఎట్లయితే పూజిస్తామో అట్లనే 9 రోజులు బతుకమ్మ ఆడుతూనే ఉంటాం. ఒక్కొక్క రూపంలో అమ్మవారి ఒక్కొక్క రూపం ఎలా అయితే దాలుస్తారో అలానే బతుకమ్మ కూడా ఒక్కొక్క రూపంలో ఆడుకుంటారు. బొడ్డెమ్మ ఆడడం కంప్లీట్ అయిన నెక్స్ట్ డే నుంచి బతుకమ్మ ఆడడం షురూ చేస్తారు. ఒక్కో బతుకమ్మకు ఒక్కో నైవేద్యం చేసి ఆడుకుంటారన్నమాట. ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మ వచ్చేసి పెత్తరమాస రోజు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నైవేద్యం వచ్చేసి నువ్వులు అండ్ బియ్యపిండి కలిపి బతుకమ్మకి నైవేద్యం చేస్తారు. నెక్స్ట్ బతుకమ్మ ఏంటో చెప్పే ముందు మా బతుకమ్మ ఎలా చేస్తున్నామో చెప్తాను. సో ఫస్ట్ అయితే బంతి పూలు డైరెక్ట్ గా పెట్టకుండా ఒక్కొక్కటి అల్లి పెద్ద దండ చేసినాము. సో ఆ మధ్యలో ఉన్న పైప్ ఉంది కదా, దానికి మొత్తం చుట్టేసినాం అనమాట, పైప్ కనిపించకుండా. మిడిల్ లో ఉన్న పైప్ మధ్యలోంచి బైండింగ్ వైర్స్ తీసుకున్నాము. సో అవి హ్యాండ్స్ లాగా యూజ్ చేయడానికి కోసమని. సో ఆ బైండింగ్ వైర్ లో నుంచి ఒక్కొక్కటి ఇలా బంతి పువ్వు గుచ్చి సెట్ చేస్తున్నాము, ఒక హ్యాండ్ లాగా వచ్చే విధంగా. రెండవ రోజు బతుకమ్మ వచ్చేసి అటుకుల బతుకమ్మ. ఈ రోజు నైవేద్యం సప్పెటిపప్పు, బెల్లం, అటుకులు ఈ 3 కలిపి పెడతారు. మూడవ రోజు వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ. ఈ రోజు నైవేద్యం ఏంటంటే ముద్దపప్పు, పాలు, బెల్లం. హ్యాండ్స్ లాగా సెట్ చేస్తున్నామని చెప్పాను కదా, సో ఇలా ఫ్లవర్ ఎండింగ్ వైర్ కి కుచ్చి ఆ తర్వాత ఆ వైర్ ని ఆ బుట్ట లోపల నుంచి సెట్ చేసినాము. ఆ తర్వాత హ్యాండ్స్ లుక్ రావడం కోసమని బ్యాంగిల్స్ కూడా యాడ్ చేసినాము. బుట్ట పైన అటు ఇటు కదలకుండా ఉండడం కోసం దారాలని మంచిగా కట్టుకోవాలి కదలకుండా. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పైన బుట్ట పైన లైట్ వెయిట్ ఫ్లవర్స్ వాడితే బెటర్ ఉంటది, ఎందుకంటే కొంచెం అటు ఇటుగా డొల్లుతుంది కాబట్టి. సో ఫైనల్ గా అమ్మవారు ఎత్తుకున్న బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇప్పుడు 4వ రోజు బతుకమ్మ ఏంటంటే నానబియ్యం బతుకమ్మ. నైవేద్యం ఏంటంటే ఈ బతుకమ్మ పేరులోనే ఉంటది, నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన నైవేద్యం పెట్టాలి. పెద్ద బతుకమ్మ చేసేసరికి 4 అవర్స్ పట్టింది, ఇంతమంది హెల్ప్ ఉన్నా కూడా. బతుకమ్మ తయారైపోయిన తర్వాత చిన్న బతుకమ్మ రెడీ చేస్తున్నా ఇక్కడ నేను. అండ్ మా అక్క అమ్మవారికి అలంకరణ చేస్తుంది. ఇదైతే ఫైనల్ లుక్. ఇక్కడ లైట్స్ కూడా యాడ్ చేసినాం మంచిగా ఒక గ్లో రావడం కోసమని. మా బతుకమ్మ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. సో ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది బతుకమ్మ చేసేంత వరకు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ గెట్ రెడీ. సో అసలు యాక్చువల్గా ఐడియా లేదు నేను ఏం శారీ కట్టుకోవాలి, ఏంటి జ్యువెలరీ అనేది, బట్ ఇప్పుడు డిసైడ్ అయ్యి వేసుకోవాలి. సో ఈ శారీని స్టైల్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే షైనీగా ఉంది కదా, సో అందుకని. బట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను నార్మల్గానే స్టిచ్ చేయించాను. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్.
జ్యువెలరీతోనే టర్న్ అవుట్ చేయాలి అనుకుంటున్నా ఈ లుక్ని. చూద్దాం వేసుకున్నాక ఎలా ఉంటుంది అనేసి. సో సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాపర్ షేడ్ అండ్ సిల్వర్ షేడ్ ఉంది దీనిపైన డిజైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పింక్ బార్డరే నచ్చదు. ఫైనల్లీ ఇట్లయితే రెడీ అయినా. నాకెందుకు నెక్లెస్ మ్యాచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. పర్టికులర్గా ఆర్డర్ పెట్టాను బట్ ఇట్స్ నాట్ మ్యాచింగ్, ఐ థింక్ సో. ఇప్పుడు ఏం పెట్టుకోవాలి? ఈ చోకర్ అండ్ ఆల్సో ఈ లాంగ్ హారం వేసుకున్నాను. అండ్ గోల్డ్ పాలిష్ జ్యువెలరీనే చాలా బాగా సెట్ అయినాయి. అసలు ఆ కొందరు జ్యువెలరీయే సెట్ అవ్వలేదు. ఆర్డర్ పెట్టుకున్నా బట్ సెట్ కాలేదు. ఈ నా లుక్ ఎలా ఉందో కూడా కమెంట్లో చెప్పండి. బతుకమ్మ చాలా అంటే చాలా బరువైపోయింది. ఇంటి నుంచి బతుకమ్మ ఆడే దగ్గరికి తీసుకెళ్లేసరికి అసలు చాలా అంటే చాలా అలసిపోయారు వీళ్ళిద్దరూ. నిజంగా అమ్మవారే ఆ బతుకమ్మని ఎత్తుకున్నట్టు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది. అమ్మవారి అలంకరణ సరస్వతి దేవి ఆ రోజు. అన్ని బతుకమ్మలోకెల్లా మా బతుకమ్మ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. చాలా అంటే చాలా ముద్దుగా క్యూట్గా గౌన్ వేసుకున్న అమ్మవారు బతుకమ్మని పట్టుకొని వచ్చినట్టు కనిపిస్తుంది కదా. అక్కడ ఉన్న బతుకమ్మలు అన్నిటినీ చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా అనిపించింది. అండ్ చాలా మందికి నచ్చింది ఈ అమ్మవారి రూపంలో ఉన్న బతుకమ్మ. 5వ రోజు బతుకమ్మ వచ్చేసి అట్ల బతుకమ్మ. నైవేద్యం వచ్చేసి ఉప్పుడు పిండి అట్లు లేదంటే దోశ. ఆరవ రోజు బతుకమ్మ వచ్చేసి అలిగిన బతుకమ్మ. ఈ రోజు నైవేద్యం ఉండదు ఎందుకంటే అమ్మవారు అలిగి కూర్చుంటారు కాబట్టి. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. ఈ రోజు బియ్య పిండితో వేపకాయలను చేసి వాటిని డీప్ ఫ్రై చేసి నైవేద్యం పెడతారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. ఈ రోజు నైవేద్యం వచ్చేసి నువ్వులు బెల్లం వెన్నతో కలిపి చేస్తారు. అండ్ 9వ రోజు బతుకమ్మ వచ్చేసి మన సద్దుల బతుకమ్మ. నైవేద్యం వచ్చేసి 5 రకాల సద్దులు చేసుకొని వెళ్ళాలి. కానీ మా తెలంగాణలో సత్తు పిండి చేస్తారు. పల్లీలు నువ్వులు బియ్యం పెసరపప్పు. ఈ 5 రకాల పిండిని ఒక దాంట్లో మిక్స్ చేయాలి. అలాగే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మన సత్తు పిండి రెడీ. బతుకమ్మని సాగనంపే టైం వచ్చేసింది. ఒకవేళ ఎవరన్నా ఇలా ట్రై చేయాలనుకుంటే బెటర్ ఐ విల్ సజెస్ట్ లైట్ వెయిట్ ఫ్లవర్స్ యూజ్ చేయండి. బతుకమ్మని చూసి వచ్చిపోయే వాళ్ళు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. బతుకమ్మని తీసుకొని కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయినాము. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటది. సో అక్కడ పెట్టి కొద్దిసేపు ఆడి ఆ తర్వాత నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళినాం అనమాట.
కరీంనగర్‌లో బతుకమ్మ పండగ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. అండ్ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ కూడా నాకు. ఆ రోజు మొత్తం మబ్బు మబ్బే ఉండే. ఎక్కడ వర్షం పడతదో అనుకున్నాం కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ నిమజ్జనం చేసే టైంలో ఇక్కడ వేరే వాళ్ళు కూడా తీసుకొని ఫోటో దిగుతున్నారన్నమాట. మా వాళ్ళైతే బతుకమ్మ ఎత్తుకోవడానికి మస్తు కష్టపడ్డారు. ఎందుకంటే చాలా అంటే చాలా బరువుండే. మొత్తం బంతి పూలే ఉండడం వల్ల బరువు ఎక్కువైపోయింది బతుకమ్మ. అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నప్పుడు ఆ బరువుకి ఆగుతదో లేదో అని అనుకున్నాము. బట్ ఇలా సైడ్‌కైతే పడిపోయింది. అలా పడిపోయినా కూడా ఆ లైట్ కానీ, అమ్మవారి మొహం కానీ ఇలా పైనకి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉండేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్ళి రావమ్మ ఉయ్యాలో మల్లె ఏడుకి ఉయ్యాలో. బంతి పుతోడలేని బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే. ఎర్రక్క పూల చెరువు తల్లి నుదుటి మీద సింధూర వదిలినట్టు మెరిసెనే. బలుల నీరుమల ఓ నీరుమల లలిత ఆటాడరే ఓ నీరుమల ఓ నీరుమల లలిత ఆటాడరే ఓ నీరుమల. పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నీరుమల లలిత ఆడి పాడరే ఓ. అండ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.